అస్మద్గురుభ్యో నమ. విబుధస్తుత ఉభయ వేదాంత మార్గ ప్రతిష్టాపనాకర ఉదీర్ణ బుద్ధి రామానుజార్య రచిత భాష్యగ్రంథ సంసిద్ధ రాద్ధాంత చక్రవర్తి మానిత అష్టాక్షరీ మంత్రాధిరాజ రహస్య అనవద్య విద్యా వినోది పరవాసుదేవాంఘ్రి సరసీరుహద్వయ ధ్యాన పావన నిజమానసాబ్జు చరణసన్నుత పాలనాపరము అతి ప్రసన్ను మౌద్గల్యస మరింగంటి కులాక్ష జలది పారిజాతము అయినట్టి రంగపార్యవర్ను మరియు ఆత్మదలచి ఓనర్తు సాష్టాంగ వినతి. ఇది మూర్తిత్రయోపాఖ్యానమని దంతులూరి బాపయ్య కవి రాసిన తెలుగు గ్రంథంలో ఆచార్యస్తుతి అనుకోకుండా మా ఆచార్యుల వారికి సమర్పణ చేయాలనిపించి కొద్ది మార్పుతోటి ఇది చెప్పుకున్నాం. అలాంటి ఆచార్యులకి పాద నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి విషయంలోకి వద్దాం. భక్తి తత్వాన్ని ప్రచారం చెయ్యాలి అంటే, భక్తి తత్వం అన్నది 10 మందికి తెలవాలి అన్నట్టయితే దానికి మార్గం ఏమిటి అంటే ఉత్తములైన ఆచార్యులు కావాలి, ఉత్తములైన గురువులు కావాలి, దేశికులు కావాలి. ఒక్కసారి మేము ఆచార్యులము దేశికులము ప్రోద్బలం చేస్తున్నాము, ప్రేరణ చేస్తున్నాము, మా పేరుతో 100,000 మంది శిష్యులు వస్తున్నారు అనేవాళ్ళు ఉన్నట్టయితే సంతోషమే. కానీ వారిలో ఎంతమంది ఈ ఆచార్య వ్యవస్థని గౌరవిస్తున్నారు అది గమనించాలి. చూడొచ్చు మనం ఒక తరం లోపల ఇలాంటివి తయారు చేద్దామని. అది శైవ సాంప్రదాయంలోనూ వైష్ణవ సాంప్రదాయంలోనూ మధ్వ సాంప్రదాయంలో కూడా కొన్ని కేంద్రాలు పెట్టి ఆయా శిష్యుల్ని సంపాదించి ఎన్నుకుని వాళ్ళకి బోధనలు చేస్తే, ఒక 50 మందికి బోధన చేస్తే 4-5 నెలల లోపల 50 మందిలో కనీసం 20 మంది ఈ గ్రంథాలు ఎంత చదివాడో తెలియదు కానీ విభిన్న ప్రదేశాలలో పీఠాలు పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళ వరస మారిపోయి ఎంతటి పెద్దలు కనిపించినా కూడా వంగి నమస్కారం కూడా చేత కాదు వాళ్ళకి. అలాగే వాళ్ళేదో కొన్ని చదివి ఉంటారు, దాన్నే పునరుక్తి చేస్తూ వచ్చి ఆ పీఠాలు పెట్టుకుని, పీఠాలకు కూడా రకరకాల పేర్లు, అభినవ అదో మరొకటి ఇలా పేర్లు, వేషాలు మార్చుకుని అంటే ఆహార్యం, ఆ గురువులను కూడా మరిచిపోయి చేస్తున్న వాళ్ళే ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తున్నారు. శిష్యాచార్య వ్యవస్థ అంటే ఇలాంటిదా? ఒకప్పుడు శిష్యుడు నేర్చుకున్న తర్వాత గురువుగారు ఏం చేయాలి, నాయనా నీకు చెప్పడం అయిపోయింది, హాయిగా వెళ్ళి శిష్యుల్ని తయారు చెయ్యి. ఇది మహాభారతంలో ఆది పర్వంలో సంభవపర భాగంలో శిష్యాచార్య వ్యవస్థ ఉంది. ఒక క్షణం చూడండి. ఒకప్పుడు ఒకరు ఉండేవారు, శిష్యులయ్యారు, ఒకరి దగ్గర చేసుకున్నారు, అనుకోకుండా ఓ పీఠం పెట్టుకున్నారు. ఆయన్ని చూస్తే గుర్తుపట్టడం కష్టం. పైనుంచి కింద దాకా కూడా ఆభరణాలు ధరించేవారు పాపం, పంచాకండు అని. ఎంత దూరం వెళ్ళినా ఆభరణాలు అవి నిజంగా బంగారం రోల్డ్ గోల్డ్ అని వేరే వాళ్ళకి తెలుసును. అలాగే ఇంకొకరు పాపం లక్ష్మీ స్తోత్రం చెప్తూ ప్రసాదాభిముఖి అన్న పదం దగ్గర ఎంత విచ్చలవిడిగా చెప్పారంటే, సాధమనగా తమిళంలో అన్నము, ప్రసాదమనగా భగవంతుడు సమర్పించింది, ప్రసాద అభిముఖి పులిహార దద్దోజనము చక్కెర పొంగలి ఇత్యాదుల చేత ఆకర్షించి తన వంకకి, తన కోవెల వంకకి రప్పించుకున్నది. ఇది మా టీవీలో వచ్చింది రండి. ఇదా పద్ధతి? అన్యాయం కదా. అలాగే ఎవరి దగ్గర తాను నేర్చుకున్నారో వాళ్ళనే విమర్శిస్తూ గ్రంథాలు కూడా రచించి జిరాక్స్ కాపీలు తయారు చేసి పంచిపెట్టారు 100 కొద్దీ. అన్యాయం. శిష్యాచార్య వ్యవస్థ అన్నది భగవద్రామానుజుల కంటే ముందు కాలమే, కనీసం 300 సంవత్సరాల ముందే ఏర్పడింది. అంతకంటే ముందుగా వేదంలోనే చెప్పబడింది. అందుకని శిష్యాచార్య వ్యవస్థ చెప్పుకుంటూ ఆచార్య శబ్దానికి
గురువు అన్నవారు ఎలా ఉండాలి, శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి, తద్వారా ఎలా ప్రచారం జరగాలి అన్నది మనకి కొన్ని ఘట్టాల ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇలాంటివి చెప్పడానికి చాలామంది పెద్దలు ఉన్నారు ఆంధ్రదేశంలో, లేరని కాదు. సరదాగా మాకు తెలుసున్న భాషలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముండకోపనిషత్తు ఒక వాక్యం ఉందండి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తత్ విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మనకి తైత్తిరీయంలో కూడా శిష్యాచార్యుల మధ్య సంభాషణ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు బాగా తెలుసున్నవే. ఇక్కడ మనకు కావాల్సింది గురువు లక్షణాలు ఏమిటి, శిష్యుల లక్షణాలు ఏమిటి, ఏది మనం తెలుసుకోవాలి. తద్వారా మనము శిష్యులుగా ఉండి అలా ప్రవర్తిస్తున్నామా, భక్తి కలిగి గురువులని పేరు చెప్పుకుంటూ అలా ఉంటున్నామా, అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. తద్వారా క్షేమం కలుగుతుంది. అది కొంతైనా పక్క వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరిని విమర్శించడానికి మరో దానికి మాత్రం కాదని చెప్పుకుంటూ, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాత్, కర్మచితాన్ లోకాన్ పరీక్ష అంటే కర్మల చేత ఈ ఫలితం ఉంటుంది, ఇది పొందదగిన లోకాలివి ఇలాంటివి. కానీ ఈ లోకాలన్నీ కూడా కేవలం కర్మానుష్ఠానం వల్ల సంపాదించేదాకా ఉండి అస్థిరములు. ఎంచేత వేలాది అశ్వమేధాలు చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిన పెద్ద మనిషి అనుకోకుండా బ్రహ్మలోకానికి వెడితే అక్కడ గంగాదేవి వచ్చింది. ఆమెను కట్టుకున్న వస్త్రాలన్నీ కూడా దేవతా వస్త్రాలు. వాయు సంచారం చేత ఆ అమ్మాయి పయ్యద తొలగింది. ఇతడు చూచాడు, ఇలాగా ఏమిటి ఇలా వచ్చేవిటని. బ్రహ్మ శాపం పెట్టాడు. ఇక్కడికి వచ్చినా నీకు బుద్ధి లేదని ఆయన వెళ్ళి మానవలోకంలో పుట్టాడు. మహానుభావుడు ఎవరుగా? శంతన మహారాజుగా పుట్టాల్సి వచ్చింది మహానుభావుడు. ఏమైంది? పుణ్యలోకాలు. ఇంకొకడున్నాడు నౌషుడు, ఏమయ్యాడు? ఇలా పుణ్యలోకాలకు వెళ్ళారు వీళ్ళందరూ కూడా, ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఏమైంది? అలాంటిది అన్ని లోకాలు కూడా శాశ్వతంగా ఉండదు. మరి శబరి స్వర్గానికే వెళ్ళింది ఆవిడ. స్వర్గం అంటే ఇంద్రలోకం కాదు, గురువులంతా ఉండే చోటు. స్వర్గమేవ జగావస. మళ్ళీ అక్కడి నుంచి కింద పడేమన్నా వచ్చిందా? లేదు కదా. ఎక్కడ కూడాను ఆవిడ కోసం మళ్ళీ శబరిని చెప్పి కొత్త కావ్యం రాలేదు కదా. అంటే మా గుదివేళ రావని చేశారు గారు మాత్రం శబరిని ఖండకావ్యం రాశారు, శబరి గొప్పతనం చెప్పడం కోసం. అంచేత పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. కర్మల వల్ల పొందిన లోకములు ఏమున్నాయో అవన్నీ కూడా పరీక్ష అంటే ఏమిటి? నాస్తి అకృత కృతేన. నేను ఇంతవరకు చేసిన కర్మల చేత పొందదగిన లోకాలన్నీ కూడా అస్థిరములు. అంటే న్యాయము, మీమాంస వగైరా వగైరా ఇవన్నీ సాధన చేశా, లోకాలు వచ్చాయి. కానీ మళ్ళీ కిందకు వస్తున్నామే. అంచేది ఇవన్నీ అస్థిరములని చేసి అకృతేన కృతేన నాస్తి. అకృతేన కృతేన నాస్తి. గుడ్డిగా ఇలాగా గానుగెద్దులా చేసినట్టయితే చెయ్యకపోయినా మంచిదే. అది గమనించగలిగి ఉండి గుడ్డిగా పనులు చేస్తే మనకి ఫలితం దక్కదని తెలుసుండి తద్విజానార్థం, అయ్యా ఇది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేసే విధానం ఏమిటి అని చెప్పి తద్విజానార్థం గురువేవ అభిగచ్చేతు. గురువు దగ్గరికి వెళ్ళాలి. అది తెలుసున్న వాడి దగ్గర. అయ్యా తెలుసండి, బాగానే ఉందండి, దానికి వివరం ఏమిటో కనుక్కోవాలి. వెళ్ళడం కోసం వెళ్ళాలి. అయ్యా మీరు డ్రైవింగ్ చేయమన్నారండి, చేశానండి, కానీ సడన్గా యాక్సిలరేటర్ ఏది, లేకపోతే స్పీడ్ బ్రేకర్ ఏదో తెలియటం లేదండి. ఏం ప్రయోజనం అది? అలాగా విజ్ఞానం అంటేను. అలాగే పాపం డాక్టర్ కోర్స్ గట్ట డొనేషన్ పెట్టి కటకట కోసేసిన తర్వాత, ఏమండి కోసిన తర్వాత కత్తెర ఏం చేయాలండి అన్నట్టు వండా పట్టుకుని ఏం చేస్తాడు? చచ్చిపోతాడు వాడు నిష్కారణంగాను. ఇదే పద్ధతి లేదు కదా. అందుకని తద్విజానార్థం గురుమేవ అభిగచ్చేత్. ఎలాగా అంటే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురువు దగ్గరికి సమితలు పట్టుకుని వెళ్ళాలి. సమితలు అంటే ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య, అక్కడికి వెళ్ళమన్నాడు. గురువుకి ఏమి కావాలి? అలాగా సమిత్ అంటే యజ్ఞాది కర్మల కోసం ఉపయోగించి పట్టుకుని వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఏమైంది? గురువు దగ్గరికి వెడితే
నెలకి ఇంత పుచ్చుకుంటాను నేను, పలానా టైము చూసుకో. ఇప్పుడు చెప్దామని ఫ్రీగా చెప్పామని పట్టుకుని ఏం చేయమంటారండి, మాకు టైం ఉండట్లేదండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రోజంతమని ఇలా కూర్చోవండి, ఇవాళ అన్నాం నిజమే 2 గంటలు అనుకున్నాం, కుదరటం లేదు అంటే ఇంకోసారి చూస్తున్నాం. ఇదే విజ్ఞాన విద్యా పద్ధతి. ఒక్కసారి మహాభారతంలో గురు శిష్యుల వ్యవస్థ చూడండి ఎంత గొప్పగా ఉందో. పెద్ద ఉపన్యాసం అవుతుంది అది. గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. ఎలాగా నిజంగా నీకు వైరాగ్యం కలగాలి. నిర్వేదమాయాత్, కర్మలు మానేయమని చెప్పలేదు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ. నీవు కర్మలు చేసి తీరాలి. ఈ కర్మలన్నిటికీ న్యాసము, కర్మ సత్ న్యాసము. పరమాత్మ యందే దృష్టి పెట్టి ఈ పని నువ్వు చేయాల్సి ఉంటుంది. ఇది అంటే అయితే ఈ ఆచార్యుడు ఎవరండి ఇలాంటి వారు అంటే, ఆచార్యుడికి చెప్పారు ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయచ్చపి స్వయం ఆచరతే యః తం ఆచార్యం ప్రచక్షతే. చీకటి తొలగించేవాడు ఆయన. అంటే మనకి యుగాల నాడే నిర్ణయం చెప్పాడు. వేదం గొప్పతనాన్ని అలాగే మనుధర్మశాస్త్రంలో కూడా చెప్పారు ఈ నియమాలు. ఉపనయనం, వేదాధ్యయనం, అలాగే ఉపనిషత్తులు నేర్పేవాడు, విద్యా రహస్యాలు చెప్పేవారు ఆయన ఆచార్యుడు. వేదంలో కొంత భాగం చెప్పి వేదాంగాలు జీవిక కోసం అంటే పొట్ట తిండి కోసం చేసేవంటే వాళ్ళు ఉపాధ్యాయులు అన్నారు వాళ్ళని. సంస్కారాలు ఇలాంటివన్నీ చేస్తారే అంటే భోజనం కోసం అని చెప్పి వాళ్ళు గురువు. అంటే నీ లోపల చీకటి తొలగించి నువ్వు ఇలా చేయవయ్యా, ఇలా చేస్తే మంచిది, వాళ్ళు గురువులు. అంతేకాదు మా తర్వాత ఇది ఋత్విక్కులు అంటారు. ఋత్విక్కు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, తల్లి, తండ్రి, ఇది వరస అన్నమాట. వాళ్ళు ఋత్విక్కులు అంటే యజ్ఞాగాలు చేయించేవాళ్ళు. ఇది గురువుల్లో రకాలు చెప్పారు. రాముడికి కౌసల్య, లక్ష్మణస్వామికి సుమిత్ర, అలాగే భరత శత్రుఘ్నుడు కూడా వాళ్ళే అయ్యారు. పాండవులకి కుంతీదేవి. వీళ్ళు బోధ చేశారు. గమనించండి మహాభారతంలో. ఇంతకీ మన విషయంలోకి వస్తే న్యాస వింశతి అని మనకి వేదాంత దేశకులు అనుగ్రహించారు. దాంట్లో ఆచార్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి చాలా అందంగా చెప్పారు. ఇది చదివినప్పుడైనా నేను గురువుని, నేను ఎందరో విద్యార్థుల్ని బోధ చేస్తున్నాను, నా వల్ల ఎంతోమంది బాగుపడ్డారు అని చెప్పుకునే ఆచార్యులు నిజంగా నేను ఈ లక్షణాలు కలిగి ఉన్నానా చూసుకోవాలి. అంతేకాదు నీ ఎదురుకుండా కాదు, నువ్వు లేనప్పుడు కూడా అంటే ఎదురుకుండా లేనప్పుడు కూడా వారు మా ఆచార్యులు అని చెప్పుకునే స్థాయిలో ఎంతమంది ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది. ఇది పద్ధతి. అలాగే శిష్యుడు నేను వారి శిష్యుణ్ణి అని చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఆ గురువు అతను నా శిష్యుడయ్యా అని చెప్పుకునే స్థితి. యో వేద యం వేద అని వేదంలో మంత్రం. భగవంతుడు నాకు తెలుసును అనేవాడు గొప్పవాడా, భగవంతుడికి నేను తెలుసును అన్నవాడు గొప్పవాడా? హనుమంతుడు సీతమ్మతో మాట్లాడుతూ దూతోహం రామస్య, రాముడు పంపించాడమ్మా, అబో నాకు రాముడు బాగా తెలుసును. సీతమ్మతో మాట్లాడిన తర్వాత ట్రెండ్ మారిపోయింది. దాసోహం కోసలేంద్రస్య. అంతవరకు రాముడికి సేవకుని నేను అని చెప్పుకునేవాడు కాస్త రాముడు బాగా తెలుసు అన్నవాడు స్నేహితుడన్నాడు, మాట మార్చేశాడు. తిరిగి వస్తుండగా భరద్వాజాశ్రమంలో రామచంద్రస్వామి, నాయన సరయూ నదీ తీరంలో గుహుడున్నాడు, మమ ప్రాణసఖ. ఏడ్చాడు హనుమంతుడు. ఇంతవరకు రాముడు నాకు బాగా దగ్గర అనుకున్నాను, కానీ రాముడు మొదటిసారి అన్నాడు గుహుడు నాకు దగ్గరవాడని, వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఈ స్థితి అన్నమాట. భగవంతుడు నాకు తెలుసు అన్నవాడు గొప్పవాడు కాట, భగవంతుడు నాకు తెలుసున్న వీడికి గొప్పవాడు కాదు. భగవంతుడే స్వయంగా ఆ జీవుడు నాకు తెలుసును అన్నట్టయితే వాడు గొప్పవాడు అవుతాడు. ఇది వేదంలో వాక్యం. అందుకని న్యాస వింశతి లోపల ఆచార్య వ్యవస్థని చెప్తూ ఆయన చెప్పిన శ్లోకం చూడండి. సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియం, అంతేకాదు అనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం
ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాలతో పాటు ఇంకా వేరే లక్షణాలు కూడా ఉన్నాయి. ఏమిటవి అంటే సమయ నియతయ సాధూర్జా సమేతం దంబాసూయాదిముక్తం జిత విషయగణం దీర్ఘబంధుం దయాళుం స్కాలిచ్చే శాసితారం స్వపరహితం దేశికం భూష్ణురీప్సేత్. ఇది చెప్పారు. అంటే 14 లక్షణాలు చెప్పారు ఆచార్యునికి ఉండాల్సినవి. అలాగే శిష్యునికి కూడా చెప్పారండి. లక్షణాలు ఏమిటో తెలుసిన సద్బుద్ధి, సాధుసేవి, సముచిత చరిత, తత్వబోధాభిలాషి, శుశ్రూషు, త్యక్తమాన, ప్రణిపతనపర, ప్రశ్నకాల ప్రతీక్ష, శాంత, దాంత, అనసూయు, శరణం ఉపగత, శాస్త్ర విశ్వాసశాలి, శిష్య ప్రాప్త, పరీక్షాం కృతవిత్, అభిమతం తత్వత శిక్షణీయ. ఇది విశేషం ఇక్కడ. ఇలా ఉండాల్సి ఉంటుంది. మనం ఈ రెండూ చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ముందుగా ఆచార్య సన్నివేశాన్ని చెప్పుకుని అప్పుడు శిష్యుడి యొక్క సన్నివేశాన్ని మనం మాట్లాడుకుందాం. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడింది. వేదవాక్యాలు కూడా ఉన్నాయి. అది ఇక్కడ మనకి టైం సాలదు, మరో చోట మాట్లాడుకుందాం ఎప్పుడైనాను. కానీ ఇది శ్రీమాన్ రఘునాథాచార్య స్వామివారు, మరంగంటి స్వామివార్ల పెద్దలు ఎన్నో అద్భుతంగా చెప్పారు. మరి ఎంతమంది పాటిస్తున్నాం గమనించండి దయచేసి అంటూ ప్రార్థన చేస్తూ తరువాతి భాగంలో మళ్ళీ చెప్పుకుందాం మిగిలిన భాగాన్ని. అంతవరకు స్వస్తి.